అయితే ఇవన్నీ మనం ఫిరంగులన్నీ చూసినాం కదా, ఇవన్నీ కుతుబ్ షాహీ పీరియడ్లే అంట. ఇదేమో నిజాం పీరియడ్లే అంట. ఇది 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 అది ఇది అమ్మా ఎంత పెద్దగా ఉంది ఇది, చాలా ఇదేందో ఇది కాకతీయ మండపం అంట. కాకతీయ మండపమా? క్రీస్తు శకం 2500 సంవత్సరాలు అది. అమ్మో 2500 సంవత్సరాల మమ్మీ ఇది. రియల్ గ్యాలరీ ఉంది. దీంట్లో బుద్ధునికి సంబంధించిన ఆస్తికలు ఉన్నాయంట, ఆస్తికలు చెవి రింగులు ఉన్నాయంట. దీంట్లో మాత్రం ఎంట్రీ అయ్యే ముంగట ఖచ్చితంగా చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే మనకు పవిత్రమైన స్థలం కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ జాదవ్. మనకు మ్యూజియం అనగానే, మనకు ఫస్ట్ హైదరాబాద్లో మ్యూజియం అనగానే సాలార్జంగ్ మ్యూజియం గుర్తుకొస్తుంది కదా. ఇప్పుడు మనము ఇంకొక చారిత్రాత్మకమైన మ్యూజియం దగ్గర ఉన్నాము. అదే తెలంగాణ స్టేట్ ఆర్కియాలజికల్ మ్యూజియము. ఇది హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో ఉంది. 1920లో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ఈ మ్యూజియంలో ఏ చారిత్రక వస్తువులు ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్తే చూద్దాం రండి. ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 4:30 వరకు ఓపెన్ ఉంటుంది. ప్రతి శుక్రవారము, సెకండ్ సాటర్డే, మరి పబ్లిక్ హాలిడేస్లో మాత్రము ఈ మ్యూజియం క్లోజ్ ఉంటుంది. దీంట్లో ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దలకు 20 రూపాయలు, చిన్నపిల్లలకు 10 రూపాయలు. మొబైల్ వీడియోగ్రఫీ తీస్తే 50 రూపీస్ ఛార్జ్ ఉంది. మనకు బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు లోపలికి రావడానికి. మనం అక్కడ బైక్ అయితే అక్కడ పార్కింగ్ చేసాం, లోపల కూడా పెట్టుకోవచ్చు. కానీ మనం బైక్ అక్కడ పార్కింగ్ చేసుకొని, కార్ పార్కింగ్ అయితే 50 రూపీస్ ఉంది. దీని లోపలికి రావాలి. మనం టికెట్ తీసుకోండి. అయితే ఈ మెయిన్ ఈ ఓపెన్ గ్యాలరీస్ అయితే దీంట్లో కెనాన్ గ్యాలరీ ఉంది, బ్రాహ్మణికల్ స్కల్ప్చర్ గ్యాలరీ ఉంది, కాకతీయ మండపం ఉంది, వుడెన్ చారియట్ ఉంది, విజయనగర మండపం ఉంది. మెయిన్ బ్లాక్లో అయితే ఇన్స్పెక్షన్స్ గ్యాలరీ ఉంది, హాలీ రిలిక్ గ్యాలరీ ఉంది, బుద్ధిస్ట్ స్కల్ప్చర్ గ్యాలరీ, అజంతా పెయింటింగ్, దేవి గ్యాలరీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో మెయిన్ బ్లాక్లో. ఓపెన్ గ్యాలరీస్ కలిపి ఓపెన్ గ్యాలరీ ఇవన్నీ ఉన్నాయి. టికెట్ కౌంటర్ ముంగట ఉంది. టైమింగ్స్ వచ్చేసి 10:30 నుండి 4:30 ఉంది. సేల్ కోసం పెట్టారు. ఫస్ట్ రాగానే మనకి ఏమో మరి మేకప్ వరంగల్ ఉంది కదా, వరంగల్ ఎప్పటిదో అది వాళ్ళు అలంకరణ చేసుకున్నారు. దోసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇట్లా పైకి వెళ్ళేసి, ఇది ఏం గ్యాలరీలో రాసి పెట్టలేదు కానీ పైకి ఎక్కగానే ఫస్ట్ ఇదే అనిపిస్తుంది. పెట్టేది కదా ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీ. ఇదే ఈజిప్షియన్ మమ్మీ గ్యాలరీ. క్రీస్తు శకం 2500 సంవత్సరాలు అది. అమ్మో 2500 సంవత్సరాల మమ్మీ ఇది. ఈజిప్షియన్ల అంత్యక్రియల గురించి, చనిపోయిన వారిని మమ్మీగా చేసే ప్రక్రియ గురించి సందర్శకులకు తెలియజేపెట్టేమే ఈజిప్షియన్ మమ్మీ గాలరీ దేశం అంట. ఈ ప్రదర్శనశాలలో మీరు చూస్తున్న మమ్మీకి 2500 సంవత్సరాల నాటి ఈజిప్టు దేశపు 6వ ఫారో యొక్క 16 నుండి 18 సంవత్సరాల వయసు గల కుమార్తెదని భావిస్తున్నారు. మన దేశపు మ్యూజియాల ప్రదర్శనలో 6 మమ్మీలో ఇదొకటి. 1920వ సంవత్సరంలో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ అల్లుడైన నజీర్ నవాబ్ జంగ్ ఈ మమ్మీని 1000 పౌండ్లకు కొని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు బహుకరించాడంట. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాన్ని 1930లో ప్రారంభించిన హైదరాబాద్ మ్యూజియానికి అప్పగించారంట. అంటే ఇది 2500 సంవత్సరాల నుంచి క్రితం. ఇటు నుంచి పోవాలి, ఈ మమ్మీ దగ్గర నుంచి ఇటు పోవాలి. ఏముందో చూడాలి ఒకసారి. ఇది బ్రోంజ్ గ్యాలరీ అంట. బ్రోంజ్ గ్యాలరీ ఏమేమి ఉందో. శ్రీకృష్ణదేవరాయల విజయ స్తంభం అంట. ప్రస్తుతం విజయనగరం ఉందా? ఓన్లీ ఫోటోనే పెట్టారు ఇక్కడ. ఏం తెలుసు
ఇవన్నీ బ్రోంజ్ గ్యాలరీ. కాయిన్స్ ఆఫ్ విజయనగర. భారతదేశంలో తొలిసారిగా వెండి లోహం తయారు చేసిన విద్యాంక నాణ్యములు చలామణిలో ఉన్నాయంట. ఇక్కడ ఏమున్నాయి? ఇవన్నీ అవే ఉన్నాయా? బోధిసత్వ, పద్మిని, ఇవన్నీ విగ్రహాలే ఉన్నాయండి కదా. వీళ్ళు వాడిన వస్తువులు ఏంటి? 18th century. అదే 18th century 2000 అదే. ఏదైనా మంచిది ఉంటే చూడు. ఇవన్నీ అవే ఉన్నాయి. ఇక్కడ ఒక గంట ఉన్నది. ఈ గంట టెంపుల్ బెల్ బాగా పెద్దగా ఉంది కదా. ఎప్పుడుదో ఇది. నల్గొండ డిస్ట్రిక్ట్ అంటే కంచిలో పూత పోసి అందంగా తీర్చిదిన ఈ గంటపై బిగించేందుకు వీలుగా ఒక కడియం ఉంది. గంటపై భాగాన బ్రహ్మ, విష్ణు, సూర్య, గణపతి దేవ బొమ్మలు ఉన్నాయి. బొమ్మ కింద పద్మం, ముత్యాల హారాలు అలంకరించబడినాయి. ఆసీనుడైన బ్రహ్మ 4 చేతులలో జపమాల, శృక్, గిండి, అభయ ముద్రలను కలిగి ఉండగా, నిలబడి ఉన్న విష్ణుమూర్తి అభయం, శంఖం, చక్రం, గదలను ధరించాడు. అలాగే నిలబడి ఉన్న సూర్యుడు తన చేతులతో 2 పద్మాలను ధరించి ఉండగా, కూర్చునున్న గణపతి జపమాల, పరశు, విరిగిన దంతం, కుడ్లను ధరించాడంట. దీంట్లో ఎంత ఉన్నది? ఈ చిన్న దీంట్లోనే గణపతి కదా. ఈ గంటలో ఇన్ని ఉన్నాయన్నమాట. ఈ గంట విశేషాలు చూడడానికి మనకు గుడి గంటలాగా కనిపిస్తుంది అంతే. ఆటుపల్లి ప్రకాశం నటరాజ విగ్రహం ఇది. ఆంధ్రదేశంలో శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకుల, విష్ణు కుడింకునుల, చాణక్యుల, కాకతీయ రాజుల కాలంలో వివిధ రకముల నాణ్యాలను ముద్రించడం జరిగిందట. దక్షిణ భారతదేశంలో మహోన్నతముగా క్రీస్తు శకము 1336 నుండి 1675 పరిపాలించిన సంగమ, శాలువ, తులువ మరియు అరవీటి విజయనగర రాజులు ఆర్థిక వ్యాపార వాణిజ్యమును సాగించి హంపి, పెనుగొండ, గుత్తి, తాడిపత్రి, గండికోట, చంద్రగిరి మొదలగు ప్రాంతాలలో ముద్రా నాణ్యాలను ఏర్పాటు చేసి ఎన్నో రకాల నాణ్యములను ముద్రించడం జరిగింది. వీరి నాణ్యములతో పశువుల, పక్షుల చిహ్నము కాక వీరి నాణ్యములలో పశువుల, పక్షుల చిహ్నములే కాక దేవతామూర్తుల బొమ్మలను ముందువైపు ముద్రించి నాణ్యకు వెనుక వైపున ఆనాటి నాగరి, తెలుగు, కన్నడ లిపిలలో ఆయా రాజుల పేర్లను ముద్రించడమైనది. అన్ని నటరాజ విగ్రహాలు అవే ఉన్నాయి కదా. ఈమె మహాకాళి అంట. మహాకాళి ఇవే అన్ని దాంట్లో అన్ని విగ్రహాలే ఉన్నాయి. ఇక్కడ శివుడిది బాగుంది కదా లింగం. చతుర్ముఖ లింగం అంట. చతుర్ముఖ లింగం. ఇది మేరు పర్వతం ఏంది? ఇది మేరు పర్వతం అనుకుంటేది. అన్ని విగ్రహాలే ఉన్నాయి. భూదేవి వీటి పైకి ఎక్కి రాగానే ఫస్ట్ మనకి అక్కడ ఈజిప్షియన్ మమ్మీ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ బ్రోంజ్ గ్యాలరీ ఉంది. బ్రోంజ్ గ్యాలరీలో అన్ని విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. బ్రోంజ్తో తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయి లోపల. అక్కడ నుంచి మనం మళ్ళీ ఇటువాలి స్టేట్ పోమన్నా, ఇది వెళ్ళిపోమన్నా మొత్తం పైన ఫస్ట్. ఇంకెట్పకి ఏముంది? ఇది డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ అంతా. ఇది మొత్తం ఆర్ట్ గ్యాలరీ. దీంట్లో ఏముంది చూడాలి. డెకరేటివ్ పీసెస్, ఇక లైటింగ్స్, ఏనుగు విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా. ఇదేంటిది? సోంపు డబ్బాలు, పోపు డబ్బాలు అన్నీ కదా. వాళ్ళు వాడినాయి కావచ్చు. వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయి. అందులో వచ్చినాయట గడ్డపరేసి తవ్వుతాయి. ఈ లైన్ మొత్తం అక్కడ తవ్వుతే వచ్చినాయట. గడ్డపరతో తవ్వినప్పుడు వెళ్ళినాయట సార్ జమానాలు. ఇవా పనిగిరి, లింగంపల్లి, కరీంనగర్ ఎక్కడెక్కడ ఓకే. అక్కడ దొరికినాయి ఇవన్నీ. దొరికినాయంట ఒకప్పుడు జమానాలు. అవన్నీ ఈ లైన్ మొత్తం ఓకే ఐటమ్స్ ఉన్నాయంట. ఓకే ఓకే అంటారు చదివిన వాళ్ళు. అంటుంటే నేను వింటుంటా.
ఓకే. సరే అంతకంటే చెప్తాను నేను అదే ఈ దాంట్లో అంతేనా ఇక దీంట్లో ఇవన్నీ అవేనా? ఇవన్నీ దీంట్లో మొత్తం ఆ తవ్విన వస్తువులే ఉన్నాయా? ఐటమ్స్ ఇట్లా ఉంటుంది. ఓకే. ఇంకా వేరే కానీ ఇంకో రకం గౌతమ్ బుద్ధ గ్యాలరీ నస్తికలు బంగారు బరిడీలో పెట్టి ఎక్కడున్నాయి? మట్టి కుండలో ఉంటాయి. చెప్పులు ఇడిసేదా కింద ఉన్నాయి కింద. ఇవన్నీ తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలు అంటే ఆ ముసలామె అన్నీ బాగానే చెప్తుంది. ఆమె ఈ రోజు చెప్పేటప్పుడు వింటదంట, ఇవన్నీ చెప్తుంది ఆమె. ఇక వాళ్ళ అన్న అవి పెట్టుకునేవి ఏంది ఆర్నమెంట్సా? ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ఇగో సూపర్ అనిపిస్తుంది కదా. ల్యాంప్ విత్ చైన్ అంటే ల్యాంప్ చైన్ అదా? చైన్ చైనా? చైన్ ఈ చైన్ ఓకే. చైనా చాంపిల్ చైన్ సూపర్ ఉంది కదా. అదే ఈ మన ఇది గంటరా? దీపాలు దీపాల. దీపాలు పెట్టుకోవడానికి ఇది కూడా బాగా అనిపిస్తుంది. చైన్ ఎంత బాగా వేసింది. అన్నీ ఒక్కొక్కటి. ఇదేంటి ల్యాంప్ విత్ చైన్స్. ఇవి చెక్క బొమ్మల చెక్కతో చేసేసినాయి ఇవన్నీ. నాకేం తెలుసు. అవును చెక్క అన్ని. ఇదేంది ఇగో. గరుత్మంతుడు అంట. వుడ్ కార్వింగ్స్ ఆఫ్ రథ చారియట్ అంట. అన్ని చెక్క కర్రతో ఏమంటారు, చెక్కతో చేసినాయి కదా. ఇవన్నీ చెక్కతో చేసిన ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. ఇది ఏంది తొండ, ఇవన్నీ చేప, ఇవన్నీ ఏందో మరి దేంతో చేసినారు ఇవన్నీ కదా. బాగున్నాయి కదా. బాగానే ఉంది. ఇది మనం సాలార్జంగ్ మ్యూజియం అనుకున్నాం కానీ అక్కడ కూడా బాగుంటాయి, కానీ ఇక్కడ కూడా చాలా బాగానే ఉంది. ఇక్కడ ఏముంటాయి అనుకున్నాం ఇంకా మనం. ఇంకా ఇటన్నీ పింగానితో చేసినవి ఉన్నాయి. అసలు ఇటన్నీ పింగాని పాత్రలే ఉన్నాయి. అంటే బాగుంది. స్టార్ట్ చేసిన అక్కడ ఏం లేవా. ఇవన్నీ వాళ్ళ దుస్తులు కావచ్చు అప్పట్లో వాటిని. క్రిస్టల్ బేడ్స్. ఈ కొమ్ములు దేనియో. దీంట్లో మనమే కనిపిస్తున్నాం. మనమే అనిపిస్తున్నా కొమ్ములు ఉన్నాయి. దేని ఈ కింద నుంచి మనం పైకి రాగానే ఫస్ట్ ఇక్కడేమో అది మమ్మీ ఉంటుంది, అటు పక్కనేమో బ్రోంజ్ గ్యాలరీ ఉంది, ఇటు పక్కనేమో ఆర్ట్ గ్యాలరీ ఉంది అనమాట. డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ ఇక్కడ ఉంది. ఈ మూడు చూసేసుకొని కిందకి వెళ్ళిపోవాలి. కిందనే ఈ దానికి మొత్తం హైలైట్ అనమాట. ఇది ఒకటి మమ్మీది. అది 2500 సంవత్సరాల నుంచి 2500 సంవత్సరాల క్రితం నాటిదంట మమ్మీ. అది ఈ కిందకి వస్తే మనకు ఫస్ట్ ఏం కనిపిస్తుంది ఇక్కడ, అమ్మ ఇగో రథచక్రం కనిపిస్తుంది ఫస్టే. ఎంత మంచిగా ఉంది. మైషాన్ 13th century అంటే ఇది. అమ్మమ్మ ఇది చాలా పెద్దగా ఉంది రథచక్రం. ఇది చాలా పెద్దగా ఉంది రథచక్రం. చెక్కదా అది? చెక్కదే మరి, చెక్కదే చెక్కదే. దాన్ని చూడు ఎంతెంత పెద్దగా ఉన్నాయి దాని చెక్కలు. దీనిపైన ఏం రాసింది లేదు కదా. ఎప్పటిది, ఎవరు వాడరు, దేనికోసం వాడరు, ఏం రాసింది లేదు. అమ్మ ఎంత పెద్దగా ఉంది ఇది. చాలా ఈ నుంచి కనిపిస్తలేదా? లెఫ్ట్ సైడ్ ఏది ఉంది కదా, శివలింగం ఏదో ఉంది కదా. ఇవన్నీ లెగ్ డ్యామేజ్ ఉన్నాయి. ఇదేందో కదా సుమా, ఇదేందో ఇది శివలింగం టైప్ ఉంది. శివలింగం ఉంది అంతే. శివలింగం కాకతీయ మండపం అంట. కాకతీయ మండపమా రాసిందా? 13th century. రాసింది కాకతీయ మండపమా? 13th century అంటది కాకతీయ మండపం. మనం ఇంతకుముందు పైకి చూసేసినాం కదా, దాంట్లో బ్రోంజ్ గ్యాలరీ, మమ్మీ, ఇంకోటి ఏముంది
ఆర్ట్ గ్యాలరీ, డెకరేటివ్ ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. కిందకి రాగానే ఇక్కడ మనకు రథచక్రం ఉంది. ఇటు పక్కనేమో కాకతీయుల కాలం నాటి మండపం కదా అది, అంతేనా? కాకతీయుల కాలం నాటి మండపం 13th సెంచరీది. మనకైతే ఇక్కడ నుంచి మనం ఇంకో వేరే దగ్గరికి వెళ్తున్నాం. ఏను విగ్రహం తలాన్ని తీసేసారు. దీన్ని కూడా నంది విగ్రహము. ఇది ఏం మండపం చూద్దాం సార్. సుమా, నేను తీయమంటే నా వెనక తీయమని, ఇదంతా కాదు. పైకి పోదా ऐसा करे तो कैसा पूरा राइस डाले बाद में बैठ 16th సెంచరీ అంతా. ఇది విష్ణు వరావతారం అంట, 16th సెంచరీ. ఇది కూడా ఈ మండపం కూడా బాగుంది. మస్తు అనిపిస్తుంది చూడడానికి. దేనికి యూజ్ చేసిండ్రు రథం? రథం దేనికి యూజ్ చేసారు? ఇక్కడైతే ఫిరంగులు ఉన్నాయి. ఇక పైకి వెళ్దాం నడుదా. దీంట్లో ఏముంది చూడాలి. పక్క ఏముంది? ఇదంతా ఉట్టిదే ఉన్నట్టుంది, లోపలనే ఉన్నట్టుంది. ఇక్కడ ఏం లేదు, ఇవన్నీ ఖాళీ బాక్సులు ఉన్నాయి. శాసనాలు రాసిన ఏమో ఇవి. శాసనాలు ఇవి శాసనాలు రాసి ఉన్నాయి, మనకేం అర్థం కాదు. కానీ ఇక్కడ పెట్టింది కదా, ఇగో కళ్యాణి చాళుక్య కింగ్ సర్వజన చక్రవర్తి భూలోక మల్ల, ఇవన్నీ అవే కదా శాసనాలు రాసి పెట్టారు. మనకేమో ఏం అర్థం కాదు. తెలుగులో కూడా ఉన్నాయంట, మరి తెలుగులో కూడా ఉన్నాయంట శాసనాలు. పట్టుకో. ఇవన్నీ శాసనాలు రాసి పెట్టారు అనమాట, మనకేం తెలియదు. కళ్యాణి చాళుక్య వాళ్ళు అంట. మొత్తం అవే ఉన్నాయి, అన్ని కళ్యాణి చాళుక్య శాసనాలు. ఇక్కడ మనం లోపలికి ఇంట్రెస్ట్ అవుతాం కదా. లోపల రాగానే మనకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మనకు హాలీ బుద్ధిస్ట్ రియలిక్ గ్యాలరీ ఉంది. దీంట్లో బుద్ధునికి సంబంధించిన ఆస్తికలు ఉన్నాయంట, ఆస్తికలు చెవి రింగులు ఉన్నాయంట. దీంట్లో మాత్రం ఎంట్రీ అయ్యే ముంగట ఖచ్చితంగా చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే మనకు పవిత్రమైన స్థలం కాబట్టి ఖచ్చితంగా చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళాలి. మనం అక్కడ నుంచి స్ట్రేట్ రాగానే ఫస్ట్ ఇక్కడికి వస్తాం కదా. దీనిలో బుద్ధుని అస్థికలు ఉన్నాయంట, ఆయన పెట్టుకునే కమ్మలు అవి ఉన్నాయంట. ఇందులో అది లాకర్ అంట. ఇవన్నీ బుద్ధుని ఆస్తికలు, కమ్మలు, దీన్ని పెట్టుకునే లాకర్ అంట. అది దీని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసినవి చూడండి. ఇక్కడ ఇవే ఈ లాకర్, బుద్ధుని అదేంటి కమ్మలు పెట్టుకునే లాకర్. అది అదే సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ పెట్టారు ఇవన్నీ డిస్ప్లే కోసం ఇక్కడ పెట్టారు. హాలీ బుద్ధిస్ట్ రిలిక్ గ్యాలరీ ఇది హాల్ టు బుద్ధిస్ట్ కల్చర్ గ్యాలరీ అంటే ఇది హాల్ నెంబర్ 2లోనేమో ఫస్ట్ ఎంట్రన్స్ మనకు పూర్ణ కుంభ ఉంది. ఇది 1st సెంచరీ అనమాట. ఇది 1st సెంచరీ పూర్ణ కుంభం ఇది. దాని తర్వాత ఇక్కడ చక్రం ఉంది. ఇదేంది? ఇది లైమ్ స్టోన్ లోటస్. అర్థమవుతలేదు ఏందో, ఇదేందో మరి దీనికి రాసింది లేదు. లోటస్ మెడలేన్ అంట ఇది.
ఇది చూసుకొని పైకి వెళ్దాం. పైన ఏముంది ఒకసారి చూద్దాం. హాల్ నెంబర్ 3 అజంతా గ్యాలరీ. అంటే దీనిలో అజంతా చిత్రాలు ఉంటాయంట అన్ని. అజంతా గ్యాలరీ ఇది. ఏమన్నా ఆగరంగానే మనం ఫస్ట్ బుద్ధుని విగ్రహం ఉంది. ఇవన్నీ అజంతా చిత్రాలు చాలా బాగా అనిపిస్తున్నాయి. అజంతా పెయింటింగ్స్. బోధిసత్వుడు దత్తారథ అనే పేరుతో ఒక బంగారు హంసగా జన్మిస్తాడంట. దాని అందాన్ని ఆకర్షణను తెలుసుకున్న రాణి ఆ హంస కావాలని రాజుకు చెబుతుంది. రాజు నియమించిన వేటగాడు సరస్సులో ఉన్న బంగారు హంసను పట్టుకొని రాజుకు బహుకరిస్తాడు. రాణి కోరిక మేరకు బోధిసత్వుడు ధమ్మ ప్రవచనం గావిస్తాడంట. బాగున్నాయి అన్ని శిల్పాలన్నీ బాగున్నాయి కదా. ఇది చూడు ఎంత బాగుంది కదా. అన్ని అజంతా సంబంధించిన ఆర్ట్ గ్యాలరీ ఇదంతా. హాల్ నెంబర్ 3లో ఉన్నాయి ఇవన్నీ అజంతా ఆర్ట్ గ్యాలరీ కదా. అన్ని పెయింటింగ్స్ అజంతా పెయింటింగ్స్ ఇవన్నీ. అజంతా గ్యాలరీ చూసుకొని మనం బయటకు వస్తాం కదా. బయటికి రాగానే మనకి ఇక్కడ మనకు రోడ్డు కనిపిస్తుంది. పబ్లిక్ గార్డెన్స్ కదా. ఈ మెట్రో పక్కనే ఉంది ఇది. ఇవన్నీ ఫిరంగులు ఉన్నాయి ఇవ్వడం కూడా. ఇవన్నీ ఫిరంగులే ఉన్నాయి. ఇవి కంచు ఫిరంగి అంటే ఇది కూడా కంచు ఫిరంగి. 1775 అంట అది. ఇగో ఇది ఎంత బాగుంది ఇగో కదా. ఇది చూడు ఇగో ఫిరంగిలో ఏది ఉంది. ఇది బండి మీద పెట్టుకొని చేసేది అనుకుంటా. ఫిరంగి కాల్చేది. ఇగో ఇక్కడ గుండు ఉన్నది అట్లా. ఇగో ఈ గుండు ఉంది. ఈ గుండు పెట్టి ఇలా కాల్చాలేమో. బాగుంది ఇదంతా. అన్ని ఫిరంగులే ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ ఫిరంగుల సెక్షన్ మొత్తం దీనికి బయట సైడ్ ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్ ఉంది. మనం ఎంట్రెన్స్ అట్లా లోపల నుంచి వస్తాం కదా. లోపల నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయి ఇవన్నీ. చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇవన్నీ మనం ఫిరంగులు అన్నీ చూసినాం కదా. ఇవన్నీ కుతుబ్ షాహీ పీరియడ్లే అంట. ఇదేమో నిజాం పీరియడ్లే అంట. ఇది మనం ఈ మ్యూజియంలోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ మనకు ఎంట్రెన్స్ ఉంది అక్కడ నుంచి ఎంట్రీ కాగానే ఫస్ట్ పైననేమో ఈజిప్షియన్ మమ్మీ, బ్రోంజ్ గ్యాలరీ, మళ్ళీ ఆర్ట్ గ్యాలరీ ఉంది. దాని తర్వాత మనం ముందుకు వచ్చింది రాగానే లెఫ్ట్ సైడ్లో మనకు రైట్ సైడ్లో మనకు ఒక రథచక్రం ఉంది. లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసి మనము కాకతీయుల కాలం నాటి ఒక మండపం ఉంది. లోపలికి రాగానే ఆర్ట్ గ్యాలరీ ఉంది. దాంట్లో రైట్ సైడ్లో ఫస్ట్ మనకు బుద్ధుని సంబంధించిన విశేషాలు ఉన్నాయి. లాస్ట్కి ఇటు మనం రోడ్ సైడ్ వస్తేనేమో ఇక్కడ ఇది ఫిరంగుల గ్యాలరీ అన్నమాట. ఇదంతా ఇటు పక్క అటు పక్క రెండు సైడ్లు మొత్తం ఫిరంగులే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. ఇటు పక్క కూడా ఫిరంగులే ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా ఫిరంగులు. సూపర్గా అనిపిస్తున్నాయి ఈ ఫిరంగుల గ్యాలరీ. చరిత్ర ప్రేమికులకు మాత్రం ఇది చాలా ఒక మంచి ప్లేస్ చూడడానికి. మనకు యాక్చువల్గా మా సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఉన్నాయి కానీ అక్కడ వేరే ఉన్నాయి వస్తువులన్నీ. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఫిరంగులు అవి రకరకాల వేరే టైప్ ఉన్నాయి అన్నమాట. ఈ బ్యాక్ సైడ్ ఫిరంగుల గ్యాలరీ ఉంది కదా. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇక్కడ లోపల ఇంకేముంది ఒకసారి చెక్ చేద్దాము. ఏమేమి ఉన్నాయి ఇక్కడ. జైన్ విగ్రహంల గ్యాలరీ, ఇస్లామిక్ ఆర్ట్ గ్యాలరీ రెండు ఉన్నాయి ఇక్కడ. ఇందాక మనం ఇట్లా వచ్చాం కదా. ఇట్లా వచ్చాం నుంచి అటు వేరే మనం. ఈ మ్యూజియం పక్కనే మనకు అమ్మవారి విగ్రహం ఉంది కదా. దీంట్లోకి ఎంట్రీ కాగానే ఇదే గ్యాలరీ. ఇది జైన్ విగ్రహంల గ్యాలరీ. ఇది మనం పైకి ఎక్కాలి. ఇక్కడ జైన్ విగ్రహంల గ్యాలరీ ప్లస్ ఇస్లామిక్ ఆర్ట్ గ్యాలరీ రెండు ఉన్నాయంట ఇందులో. ఇస్ఫహాన్ పెయింటింగ్ అంట. ఇవన్నీ పెయింటింగ్స్ ఉన్నాయి ఎంట్రెన్స్లో. ఇవన్నీ పెయింటింగ్సే అని తెలిసి దీనిలో ఈ గ్యాలరీలు అన్ని పెయింటింగ్సే ఉండొచ్చు కదా.
ఇది చాలా మందికి మనకు తెలియదు కానీ బాగానే పెద్దగానే ఉంది ఇది కూడా కదా. అవును. ఇగో వాళ్ళు కూర్చున్న చైర్స్, సోఫా సెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా కదా. వాళ్ళు వాడిన అద్దాలు, సోఫా సెట్స్, ఇగో మంచం కూడా ఉంది. మంచము, ఎక్కడ? టేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇదేంది పల్లకి ఇది? మంచం టేబుల్ అన్నీ అవే ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇవి. దీంట్లో ఏమున్నాయి? వాళ్ళ ఇవి ఉన్నాయి, ఫొటోస్ అవి ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది అరబిక్ మాన్స్టర్ స్క్రిప్ట్స్ అంటే ఇవన్నీ అరబిక్లో ఉన్నాయి ఇవన్నీ. అదే ఇదంతా ఇస్లామిక్ గ్యాలరీ. అంతేనా? జైన విగ్రహాలు ప్లస్ ఈ ఆర్ట్ గ్యాలరీ నుంచి బయటకు వచ్చేసినాం. ఇంతే ఇది. ఇంతకుముందు అయితే ఇదంతా చూసినాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.